మొకావర్ అనేటటువంటి ఈ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇదే స్థలంలో బంధించబడి అతడు చంపబడ్డాడు అనేటటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి విషయం. బాప్తిస్మం ఇచ్చి యోహాను విషయంలో అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని అంటే 3 Ds అనేటటువంటి వాటిని నేను చెప్తున్నాను ఈ సమయంలో. ఫస్ట్ డి ఏంటంటే డ్యాన్స్. ఈ యొక్క డ్యాన్స్ ఎవరి టైంలో చేశారు అంటే హేరోదు బర్త్డే సమయంలో హేరోదియా కుమార్తె అయినటువంటి సొలోమి ఆమె డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ ఏం చేసిందో తెలుసా? హేరోదును చాలా ఆకర్షించి నా రాజ్యంలో సగమైన నీకు ఇచ్చేస్తానని ప్రామిస్ చేశాడు. రెండవ డి ఏంటో తెలుసా? డెవిల్. ఆ డెవిల్ ఏంటి అని అంటే సొలోమి యొక్క తల్లిని అడుగుతుంది. రాజుగారు అడుగుతున్నారమ్మా, మరి నేనేం అడగాలి అని అంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా? దయ్యం యొక్క ప్రేరేపణతో బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడగమని ఆమె చెప్పింది. అప్పుడు ఆ తలను అడిగినప్పుడు హేరోదు రాజు శిరచ్ఛేదనం చేసి తీసుకొచ్చి ఆమెకు పళ్ళెంలో పెట్టి ఇచ్చాడు. ఇది భయంకరమైనటువంటి దయ్యపు క్రియ. ఇక మూడవ డి ఏంటి అని అంటే డెత్. బాప్తిస్మం ఇచ్చి యోహాను మరణానికి కారణమైంది. చూసారా, ఈ 3 Dsను మనం గమనిస్తే ఫస్ట్ డి ఏంటంటే డ్యాన్స్, సెకండ్ డి ఏంటంటే డెవిల్, మూడో డి ఏంటంటే డెత్. ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి అపవాది ప్రేరేపణకు మనం లోబడకుండా దేవుని ప్రేరేపణకు లోబడి దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.